మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జంట పడవలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక చతురస్రాకారం గల పేపర్ను తీసుకొని దాన్ని ఇలా దీర్ఘ చతురస్రాకారం వచ్చేలా మడత పెట్టుకోవాలి. ఓపెన్ చేసి చూస్తే మధ్యలో మనకు ఒక లైన్ వచ్చింది కదా, ఒకవైపును ఈ విధంగా ఆ లైన్ను తాకేలా మడత పెట్టాలి. మరొక వైపు కూడా మిడిల్ లైన్ తాకేలా మడత పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పి ఇలా సగానికి మడత పెట్టాలి. మళ్ళీ మనకొక చతురస్రాకారం వచ్చింది. ఈ విధంగా మడత పెట్టాలి. చూడండి, మనకు మళ్ళీ ఒక మిడిల్ లైన్ వచ్చింది కదా, మధ్యలో ఒక లైన్ వచ్చింది కదా, ఆ చివరున్న దాన్ని మళ్ళీ మధ్య లైన్ తాకేలా మడత పెట్టుకోవాలి. ఇటు పక్క ఉన్న అంచును కూడా మధ్య లైన్ తాకేలా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు 4 స్క్వేర్స్ వచ్చాయి, 4 చతురస్రాకారాలు వచ్చాయి. వీటిని ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటుపక్క ఉన్న చతురస్రాకారాన్ని కూడా ఇలా ఓపెన్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా రెండింటిని కూడా అదేవిధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని కూడా మడత పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మడత పెట్టుకోవాలి. దీన్ని వెనక్కి తిప్పి చూస్తే ఈ షేప్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిని ఏకం చేసి మడత పెట్టాలి. చూడండి, 1 2 పడవలు వచ్చాయి మనకి. చూడండి, మనకు జంట పడవలు తయారైపోయాయి. బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.